రామాయంపేట మండల కేంద్రంలో మెదక్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద బాబు జగజీవన్ రామ్ 33వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుప్రభాతరావు, మాజీ ఎంపీపీ కాంగ్రెస్ నాయకులు రమేష్ రెడ్డి, అంబేద్కర్ సంఘం నాయకుడు పాతూరు రాజు, బైరం కుమార్లు మాట్లాడుతూ దళిత జాతిలో పుట్టిన ఆశాజ్యోతి ఆణిముత్యం, జాతిలో పుట్టిన ఆశాజ్యోతి ఆణిముత్యం అన్ని వర్గాల కోసం పోరాటం చేయడం జరిగిందని, ప్రపంచంలోనే ఖ్యాతి గడించిన ఆశాజ్యోతి బాబు జగజీవన్ రామ్ అని బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన మహా గొప్ప వ్యక్తి అని కొనియాడారు. తెలంగాణ రావడం కోసం బాబు జగజీవన్ రామ్ కూతురు మీరా కుమారి పార్లమెంట్ లో తెలంగాణ ఏర్పాటులో స్పీకర్ గా ఉండి ఎంతో సహకారం అందించిన ఘనత ఆ కుటుంబానికని, తెలంగాణ ప్రజలు ఆ కుటుంబానికి రుణపడి ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతరావు, కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీపీ రమేష్ రెడ్డి, పాతూరి రాజు, కోనాపూర్ సాగర్, బైరం కుమార్, జీడివెల సత్యనారాయణ, బైరం శంకర్, అల్లాడి వెంకటేష్, వినయ్ సాగర్, డాకి స్వామి, బాబు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలందరూ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బాబు జగజీవన్ రామ్ ఆశయాల కోసం పనిచేస్తూ పార్టీని ప్రజల్లో ఇంకా ముందు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు 39 కదా, 38 వర్ధంతి కంప్లీట్ అయ్యి 34 వర్తమన్నట్టు బాబు జగజీవన్ రామ్ గారు ఉప ప్రధానిగా మొదటిసారిగా దళిత ఉప ప్రధానిగా చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కానీ దేశానికి కానీ ఎంతో సేవ చేయడం జరిగింది. ఈరోజు ఆయన అడుగుజాడల్లో ఆయన కూతురు కూడా ఈరోజు తెలంగాణ రావడానికి కారణమైంది. మనకు తెలంగాణ రానికి కూడా మనకు పార్లమెంట్ స్పీకర్గా వీరకుమారి గారు కూడా ఎంతో సేవ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. అలాగే తెలంగాణకు ఇవాళ తెలంగాణ బిల్లు ఆమోదం పొందిందంటే వీరకుమారి దయవలని బాబు జగజీవన్ రామ్ కుమార్తెగా దేశానికి ఎంతో సేవ ఆమె కూడా చేస్తుంది. జగజీవన్ రామ్ వర్ధంతిని ఇలాగే చేసుకున్నాము. ప్రభుత్వం కూడా జయంతిని కూడా ప్రభుత్వ హాలిడేగా ప్రకటించడం జరిగింది. ఎప్పటి నుంచో అదే కొనసాగుతుంది. కాబట్టి ఈరోజు జగజీవన్ రామ్కి కాంగ్రెస్ పార్టీ తరఫున ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. అణగారిన వర్గాల కోసం జగజీవన్ రామ్ గారు మరియు కేంద్ర మంత్రిగా పలు దఫాలుగా పనిచేసి ఉప ప్రధానిగా పనిచేసి మరి కాంగ్రెస్ పార్టీ కూడా నాటి నుండి నేటి వరకు దళిత యువతను, దళిత నాయకులను ప్రోత్సహించి రాజకీయంగా ఎంతో ఉన్నతిగా తీసుకొచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ వెన్నంటి యావత్ దళిత జాతి మరి డిప్రెస్డ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో ఉంటామని చెప్పి నాటి నుండే మాకు అండదండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, నాయకత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ మరి జగజీవన్ రామ్ గారు మా దళిత జాతి గౌరవము, మా దళిత జాతి ప్రతిష్టగా మేము భావిస్తున్నాము. అంబేద్కర్ చౌరస్తాలో బాబు జగజీవన్ రామ్ గారి వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ, దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. బాబు జగజీవన్ రామ్ గారు ఈ భారతదేశ ఉప ప్రధానిగా తాను ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో శాఖలు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయనే ఏ శాఖ నిర్వహించినా దానికి పూర్తి న్యాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉంటున్నారంటే ఆయన డాక్టర్ బాబు జగజీవన్ రామ్ మాత్రమే. ఆయనే చేసిన కార్యక్రమాలే ఈరోజు ప్రతి పేద బడుగు బలహీన వర్గాలు వాళ్ళు ఈరోజు కూడా కంట్రోల్ రైసు ఆ బియ్యం తింటున్నారంటే ఆయనే చేసిన ఫలితమే. కాబట్టి ఆయన చేసిన ఏ కార్యక్రమం చేసినా ఆయన ప్రతిదీ ప్రజలకు కింది స్థాయి వరకు అందేటట్టు చేశాడు. కాబట్టి ఈరోజు ప్రజల దృష్టిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఆయనను మర్చిపోని వ్యక్తిగా గుర్తిస్తున్నారు. కాబట్టి ప్రతి ప్రజలు మహనీయుని అడుగుజాడలో నడవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భీమ్.